టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 500, 600లో పర్ మంత్ అనేది వస్తుందా అంటే, ఎవ్రీ పర్సన్‌కి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సేమ్ ఉండదు. సో, డిపెండ్స్ ఆన్ ద ఏజ్‌ని బట్టే ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది గైస్. సో, ఫర్ సపోజ్‌కి 80 ఇయర్స్ ఉన్న పర్సను టర్మ్ ఇన్సూరెన్స్ 1 క్రోర్‌కి తీసుకోవాలనుకుంటే, తనకొచ్చేసి రూ. 500 పర్ మంత్ అప్ టు 60 ఏజ్ వరకు. అదే 35 ఇయర్స్ ఉన్న పర్సను 1 క్రోర్ సమ్ ఇన్సూరెన్స్‌ని 60 ఏజ్ వరకు తీసుకోవాలనుకుంటే తనకి రూ. 1500 అనేది పడుతుంది గైస్. సో, డిపెండ్స్ ఆన్ ద ఏజ్‌ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. అంతేగాని ఎవ్రీ పర్సన్‌కి సేమ్ ప్రైస్ అనేది ఉండదు. సో, ఇవే కాకుండా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉంటాయి బిఫోర్ టేకింగ్ టర్మ్ ఇన్సూరెన్స్. సో, క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వరు. సో, ఒకవేళ ఎవరికైతే క్రానిక్ డిసీజెస్ ఉందో వాళ్ళు అప్లై చేయాలనుకుంటే వాళ్ళు డాక్యుమెంట్స్‌ని ప్రొవైడ్ చేసి అండర్ రైటర్ ఒకవేళ అప్రూవ్ చేస్తే మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు గైస్. సో, ఇదే కాకుండా మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అందరికీ ఇవ్వరు. డిగ్రీ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ 10th, ఇంటర్మీడియేట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. కొన్ని కండిషన్స్‌ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో, మినిమం డిగ్రీ అనేది ఉంటే ఎవ్రీ కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. సో, ఇంతే కాకుండా ఇన్‌కమ్ ప్రూఫ్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సొస్తుంది. ఒకవేళ సాలరీడ్ పర్సన్ అయితే పే స్లిప్స్ ప్రొవైడ్ చేయాలా. ఒకవేళ బిజినెస్ పర్సన్ అయితే తన ఐటీఆర్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. సో, ఇన్‌కమ్ ప్రూఫ్స్ లేని వాళ్ళకి 1 ఆర్ 2 కంపెనీస్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మాక్సిమం వచ్చేసి 1 క్రోర్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. ఇదే కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్‌ని ఎప్పటి వరకు తీసుకోవాలంటే మాక్సిమం మనము రిటైర్ అయ్యే స్టేజ్ వచ్చే వరకు మాత్రమే తీసుకోవాలి. అరౌండ్ ఒక 60-65 ఏజ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో, ఆ టైంలో మన పిల్లలు ఇన్‌కమ్ జనరేట్ చేసే స్టేజ్‌కి వస్తారు కాబట్టి, సో, వాళ్ళు మన ఇన్‌కమ్ మీద డిపెండ్ అవ్వరు. సో, మనం 60-65 వరకు మాక్సిమం తీసుకుంటే సరిపోతుంది. కొన్ని కంపెనీస్ 80 ఇయర్స్, 100 ఇయర్స్ అని చెప్తారు కానీ, సో, అన్ని ఇయర్స్ మనం తీసుకుంటే ప్రైస్ చాలా ఎక్కువైపోతుంది. ఆ టైం వరకు మనం కట్టలేకపోవచ్చు. సో, మాక్సిమం 60-65 వరకు తీసుకుంటే సరిపోతుంది గైస్. ఇదే కాకుండా స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ప్రైస్ అనేది 30-40% ఎక్కువ ఉంటుంది గైస్. ఎందుకంటే సో, వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది గైస్. ఒకవేళ మీరు ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే నా నంబర్‌కి మెసేజ్ చేయండి గైస్. ఐ విల్ హెల్ప్ యూ దేర్. థాంక్ యూ.